నమస్కారం. నిజంగా ఈరోజు ఒక జర్నలిస్ట్ని అన్నటువంటి విషయం కూడా మర్చిపోయి ఒక కామన్ మ్యాన్గా వీడియో ఇవ్వాలని ఉంది. ఈ వైసీపీ అంత దుర్మార్గమైన నీచమైన, ఇంకా నాకు బూతులు రావట్లేదు, కొంచెం ప్రొఫెషనల్ వేలో మాట్లాడాల్సి వచ్చినా కానీ. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. అసలు దాన్ని ఎవడన్నా రాజకీయ పార్టీ అంటాడు? అంత వరస్ట్ ఏంటండి అసలు? ఫస్ట్ వైజాగ్కి గూగుల్ డేటా సెంటర్ వస్తుంది అనగానే, గూగుల్ డేటా సెంటరా అంటే ఒక షెడ్ లాంటిది అంతే, అంతకుమించి ఏం లేదు అక్కడ అని మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరండి? వైసీపీ వల్ల. అండ్ గూగుల్ డేటా సెంటర్ యాక్చువల్గా ఐర్లాండ్లో పెట్టాలి, వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి భయంకరమైన నష్టం, చుట్టుపక్కల వాతావరణం అంతా వేడెక్కిపోయిద్ది, అసలు జీవజాతులు ఉండవు, మొత్తం చచ్చిపోతాయి, అసలు అట్లాంటిది ఎట్ట చేస్తున్నారా అనేది వాళ్ళేనా? తర్వాత ఈ గూగుల్ డేటా సెంటర్ అంటే అబ్బాయి అసలు ఏం లేదయ్యా, అది ఏం ఉండవు, జస్ట్ సర్వర్లో మెషిన్లు ఉంటాయి, స్టోర్ చేస్తారు, బయట గూడెళ్ళకి తాళం వేస్తారు, అంతే. సెక్యూరిటీ గార్డు ఉంటారు, అంతకుమించి ఎవరు ఉండరు అన్నది వీళ్ళేనా? ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మరి మా వల్లే గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, ఇది వైజాగ్ని మేము డెవలప్ చేసిన ఫలితం అని అన్నాడా లేదా? ఆ రోజు ఉన్నటువంటి జర్నలిస్టులు సూటిగా జగన్ అడిగారు, ఇదేంటి మీ పార్టీ వాళ్ళు గూగుల్ డేటా సెంటర్ వచ్చేసి దానివల్ల ఏపీకి నష్టం అంటున్నారు, గూగుల్ డేటా సెంటర్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ లైక్ వేర్ హౌస్ అంటున్నారు, గూగుల్ డేటా సెంటర్ వల్ల వచ్చేసి భయంకరంగా పొల్యూషను, దానివల్ల చుట్టుపక్కల ఏ జీవజాతులు ఉండవని చెప్పేసి వాళ్ళు అంటున్నట్టు. ఎవరో ఏదో అంటే నాకు చెప్తారేంది, వీళ్ళు వాళ్ళని అడగండి, నాకు తెలియదు అన్నాడు. సాక్షిలో డిబేట్లు పెట్టి నడిపారు, వైసీపీలో రాశారు. ఏంటంటే నాకు తెలీదు, నేను చెప్తున్నా కదా, గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావటం మంచిదే, గూగుల్ డేటా సెంటర్ ఏపీకి రావడం కారణం మేమే, ఇదే కదా జగన్ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళ పార్టీ తరఫున గెలిచింది 3 ఎంపీలు అనుకుంటా, మిథున్ రెడ్డి, తర్వాత తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఇంకోళ్ళు ఎక్కడో గెలిచినట్టున్నారు. ఇప్పుడు ఏంటి విషయం? కడప అవినాష్ రెడ్డి. సో 3 రాయలసీమలోనే అంతే. సరే, గురుమూర్తి తిరుపతి, అతను ఎస్సీ. మీకు బాగా గుర్తు, నేను చాలాసార్లు చెప్పాను, ఒక నీచమైన ఘోరాతి ఘోర ఒక పని చేయాలి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీలనే ఎంచుకుంటాడు వాళ్ళ పార్టీలో అని చెప్పారు. అవునా కాదా? ఈరోజు ఎస్సీ అనే గురుమూర్తిని ముందు పెట్టి, ఇక్కడ నిజంగా చెప్తే గురుమూర్తి అమాయకుడే, అతని పేరుని ముందు పెట్టి అతని ద్వారా ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటూ హైకోర్టులో వేయించారు. ఏమని? ఏ గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల అయితే ఏపీకి మేలు జరిగిద్ది అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఏ గూగుల్ డేటా సెంటర్ అయితే తన వల్లే వచ్చింది అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఆ గూగుల్ డేటా సెంటర్ని ఏపీకి ఎందుకు తీసుకొస్తున్నారు, దానికి ఎందుకు చాలా తక్కువ భూములు ఇచ్చున్నారు, ఇది కరెక్ట్ కాదు అంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయించారు. ఇక హైకోర్టు అండి జస్ట్ ఎదురుగా ఉంటే పట్ట 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 కొట్టేది న్యాయదేవత అయితే. నువ్వు మనిషివేనా? నువ్వు అసలు ఈ సంవత్సరం నిజంగా ముఖ్యమంత్రిగా చేసావా? ఏం మనిషి అసలు నువ్వు? మీద ఒక పార్టీ అయినా, ఇది ఒక పిటిషనా అని? ఎందుకు? జడ్జిలు అడిగారండి. ఇప్పుడు ప్రభుత్వం ఒక పాలసీ తీసుకున్న, ఇండస్ట్రియల్ పాలసీ, ఆ ఇండస్ట్రీ పాలసీ వల్ల మాకు నష్టం, మేము పెట్టుబడులు పెట్టలేకపోతున్నాము, ఏంటి పాలసీ అంటూ ఒక్క ఇండస్ట్రియలిస్ట్ అయినా అన్నాడా? అనలా. ఎందుకు? ఏపీకి ఇండస్ట్రీస్ రావాలి అంటే, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలతో పోటీ పడి మరి ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించాలి అంటే ఆబ్వియస్గా పాలసీ తీసుకుంటుంది. ఇండస్ట్రియల్ పాలసీ ఎలా తీసుకుంది? ఏమన్నట్టు, ఇదిగో వాళ్ళ కంపెనీకి రెవెన్యూ ఎంత, వాళ్ళ కంపెనీ ఎంత పెట్టుబడి పెట్టింది, వాళ్ళ కంపెనీ పెట్టిన పెట్టుబడుల ద్వారా ఇక్కడ ఏం నిర్మిస్తారు, దానివల్ల ఎంత ఉపాధి వచ్చింది, ఇవన్నీ క్యాల్కులేట్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళకి భూములు అన్నది ఇస్తారనమాట నామమాత్రానికి. అలా వాళ్ళకి ఇచ్చారు, రూపాయో 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చారు ఎకరం ఎంత అని. ఓకే, ఇప్పుడు ప్రభుత్వం ఏమంది, మార్కెట్ ధరలకి భూముల వల్ల మీరు అంటున్నారు కదా, దండం పెట్టి మరి వెళ్ళిపోతారు రా బాబు, మార్కెట్ ధరకి భూములు కొనాలంటే నీ దగ్గర ఇంకో దగ్గరనే కొంట, మార్కెట్ ధరకి నేను నీ దగ్గర కొనేటప్పుడు ఇక నాకెందుకు ఇక్కడికి రావటం అని అంటాడు. సో నువ్వు భూమి తక్కువ ధరకి ఇచ్చి వాళ్ళ దగ్గర 100 కోట్లు 1000 కోట్లు పెట్టుబడులు పెట్టిస్తే ఇక్కడ కంపెనీలు వస్తాయి, డెవలప్మెంట్ వచ్చింది, రాష్ట్రానికి ఆదాయం పెరిగింది, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. అది కదా అక్కడ వాళ్ళు చేసింది. దీనిని అసలు ఎలా మీరు ప్రజా ప్రయోజన వాద్యం అంటూ హైకోర్టుకు వచ్చారా బాబు? అసలు ప్రభుత్వ విధి విధానాలు మేము జోక్యం చేసుకోవాలా? ప్రభుత్వం వచ్చి ఒక ఇండస్ట్రీ పాలసీ తీసుకుని ఇండస్ట్రీస్ మొత్తం దాన్ని ఏమంటారు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా వచ్చి పెట్టుబడులు పెడుతూ ఉంటే దాన్ని మేము అడ్డుకోవాలా? ఏంటి అసలు ఇది? ఇదిలా ప్రజా ప్రయోజన వ్యాజ్యం. రాజకీయ అవసరాల కోసం ఈ రకం ప్రభుత్వం మీద బురజాలని చెప్పేసి మమ్మల్ని ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి చూడొద్దు అసలు మీరు అని చెప్పి డబ్బు తీసి అవతల పడేశారు. ఇప్పుడు చెప్పండి,
ఈ వైసీపీని నమ్మి అసలు ఎవర్రా ఏపీలో నిజంగా ఏపీ మేలు కోరుకునే వాళ్ళు ఎవరని వైసీపీలో ఉంటారా? ఆనాడు దుర్యోధనుడు వెనక కూడా కుప్పల జనాలు సైన్యం ఉన్నారు అంటే అక్కడ రాజ్యం బాగుంది అండ్ మిగతా రాజ్యాల ప్రజలకి వెళ్ళి భయంకరంగా డబ్బులు ఇచ్చాడు వీడు, ఎవరు దుర్యోధనుడు. అండ్ పాండవుల పక్షం వచ్చేసి ఆటోమేటిక్గా వాళ్ళ బావులు బామర్దులు వాళ్ళు వీళ్ళు బంధువులు వాళ్ళు ఉన్నారు. దుర్యోధనుడు పాండవులు ఇద్దరు అన్నదమ్ములే, కానీ పాండవ సైడ్ వీళ్ళు ఉన్నారు, ధృతరాష్ట్ర సైడ్ వాళ్ళు ఉన్నారు. ఇక దుర్యోధనుడు అన్నప్పుడు మొదటి నుంచి కూడా పాండవులకి ఏమీ దక్కకూడదని ఆలోచన దరిద్రుడు. అలా ఇక్కడ కూడా ఏపీ బాగుపడొద్దు, ఏపీ నాశనం కావాలి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రావద్దు, ఇలా ఎంత వరస్ట్గా దిగజారంటే వీళ్ళు. అసలు పెట్టుబడులు పెడదామని ఎవరైనా అన్నారు అంటే ఇక వాళ్ళు ట్వీట్ చేస్తారనమాట, ఏపీలో పెట్టుబడులు పెట్టొద్దు, ఏపీలో మొత్తం కమ్మల రాజ్యం నడుస్తుంది, రేపు మీరు వచ్చాక నాన్న ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఏం ట్వీట్లు రా అసలు. చివరిగా వరల్డ్ బ్యాంకు అమరావతిగా ఫండ్స్ ఇస్తానంటే దాన్ని కూడా అడ్డుకున్నారు ఎదవలి వీళ్ళు. ఈరోజు కంపెనీలు వస్తుంటే వాటిని వాళ్ళ హయాంలో ఒక కంపెనీ వచ్చింది, ఉన్న వాటిని వెళ్ళగొట్టారు. అసలు ఇట్లాంటి దిక్కుమాలిన దరిద్రమైన పార్టీకి 39% ఓట్లేసింది ఎవర్రా మొన్న 2024 ఎన్నికలలో. అండ్ ఇప్పటికి జగన్ వస్తుంటే వెనకాల ఎవరు బాబు ఆ రకం జనాలు ఉండేది. నేను మొన్న చూసినా బాబు, పీపీపీకి వ్యతిరేకంగా కొంతమంది ఆడవాళ్ళ చేత బ్యానర్లు పెట్టి ర్యాలీలు చేస్తున్నారు. ఓ రిపోర్టర్ వెళ్ళి వాళ్ళ ముందు మైకి పెట్టాడు, ఏమ్మా పీపీపీ విధానం అంటే ఏంటో తెలుసమ్మా అన్నారు. తెలీదు అన్నారు. ర్యాలీకి ఎందుకు వచ్చారమ్మంటే డబ్బులు ఇచ్చారు రమ్మంటే వచ్చాము అన్నారు. సరే మీరు పీపీ మోడల్కి వ్యతిరేకం అమ్మా అన్నారు. కాదు మేము అన్నారు. మరి బ్యానర్లు అవే కదమ్మా అంటే డబ్బులు ఇచ్చారు రమ్మన్నారు వచ్చాము ఇంకంతే. ఈవెన్ అటువంటి అమాయకులకైనా అర్థం కావాలి కదా, అందుకే వీడియో ఇస్తూ ఉన్నా నేను. నిజంగా వైసీపీ అంత దిక్కుమాలిన దరిద్రమైన నీచమైన దౌర్భాగ్యమైన రాజకీయ పార్టీని ఈ ప్రపంచంలో ఎవరు ఎక్కడ చూసి ఉండరు. మన దరిద్ర కొద్దీ మన దౌర్భాగ్య కొద్దీ ఇప్పుడు ఏపీలో చూస్తూ ఉన్నాం. ఇంకెన్నాళ్ళు దాన్ని భరించాలో అర్థం కావట్లేదు.